మాతృదేవోభవ. ఏ పాప చింత కలిగిన నీ పాదము విడువబోను నీలగళాని. జగన్మాత, ఏ పాప చింత కలిగిన నీ పాదము విడువబోను నీలగళాని. రేపటి జీవితమునకు కాపై నిలబడగదమ్మ కాశీరాణి. రేపటి జీవితమునకు కాపై నిలబడగదమ్మ కాశీరాణి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 404వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ భాగంలో మనం ముందుగా ఒక అత్యవసరమైన విషయాన్ని ప్రస్తావించుకుని కథలోకి ప్రవేశిద్దాం. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం అందరి దృష్టిలోకి వస్తోంది. ఏదో ప్రమాదంలో చనిపోతే అంకెలు వచ్చినట్టుగా 10 మంది బలి, 20 మంది బలి అంటే దారుణంగా ఉంటుంది పరిస్థితి. అది ఒక దారుణమైన మనస్తత్వంగా వ్యాపించి అదొక్కటే పరిష్కారంగా వారికి తోచి జాతికి పెద్ద ప్రమాదం రాకముందే మనమంతా మేలుకొని ప్రాంత భేదం కానీ కులభేదం కానీ మరొకటి కానీ ఏదీ లేకుండా తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకి యథాశక్తి సహాయం చేయవలసిన అవసరం ఉంది. కారణం, ఈవేళ రైతులకి ఈ పరిస్థితి రావడానికి వాళ్ళు కారణం కాదు. ఎవరు వాళ్ళ జీవితాలు వాళ్ళు పాడు చేసుకోరు. ఎందువల్ల వస్తుందో అందరికీ తెలుసు. జాతికి మూల వృత్తి వ్యవసాయము, దానిని లక్ష్య పెట్టరు. సాగర ఘోషలో ఎప్పుడో పద్యం రాశానని ఇలాగే ఉంది పరిస్థితి. జాతికి మూల వృత్తి వ్యవసాయము, దానిని లక్ష్య పెట్టరు. ఆ రైతునే బుగ్గి చేసెదరు. రాయుతులిత్తురు రంగు పూజగా చూతురు గాని జీవితపు జ్యోతిని చక్కగా వెల్గనీయరు. రాయుతులిత్తురు రంగు పూజగా చూతురు గాని జీవితపు జ్యోతిని చక్కగా వెల్గనీయరు. ఆసేతు హిమాచలమ్ము వరిచేను అయినన్ కడుపెండిపోవుటే. ఆసేతు హిమాచలమ్ము వరిచేను అయినన్ కడుపెండిపోవుటే. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి కండ కరిగించి పండించు గుండెగలిగి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి కండ కరిగించి పండించు గుండెగలిగి. రైతు బ్రతుకుల వేల పరాస్తమయ్యే. రైతు బ్రతుకదేల పరాస్తమయ్యే. ఏ రకంగా ఎందుకు ఇది పరాస్తమైపోతుంది? ఇంత కష్టపడి పనిచేసే గుండె బలం, కండబలం ఉన్నాయి. అయినా రైతు బ్రతుకులు ఏల పరాస్తమయ్యి. సహజంగా పండేటువంటి భూములు ఉన్నాయి. గడ్డి, మొక్కజొన్నలు, రకరకాల విత్తనాలు ఎవరు వేయకుండా కొన్ని పెరుగుతూ ఉంటే ఆశ్చర్యపోతాం మనం. రాలిన విత్తనాల వల్ల పెరిగేటువంటి నేలలు ఇవి. జీవధారలు ప్రవహించేటువంటి చేవగలిగిన భూమి ఇది. కానీ అనేక రకాలుగా అనేక సంవత్సరాలుగా సాగుతున్నటువంటి నిర్లక్ష్యపు విధానాలు, రైతుల్ని ప్రజలను కూడా సోమరిపోతులను చేసేటువంటి విధానాలు, ఉచిత పథకాలు, సంక్షేమం పేరు మీద వాటికి ప్రజలు లొంగిపోతూ ఉండడం, వ్యవసాయం నిర్లక్ష్యం చేసేయడం, మూలవృత్తి అయినటువంటి దాన్ని పట్టించుకోకుండా వేరేదేదో చేసుకోండి అని చెప్పడం, సకాలంలో నీరందించేటువంటి ఏర్పాటు లేకపోవడం, ఇవి అనేక రకాలుగా విజృంభించి ఆత్మహత్యల వ్యాధి విజృంభిస్తోంది. దీనికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు రైతు సంక్షేమ నిధి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారికి వారు ముందుగా 20 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చి అందరినీ అర్థిస్తూ ఉన్నారు. నేను కూడా మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను. నేను అర్థిస్తున్నాను. నా సంపాదన ఎంతో మీకు తెలియదు కాదు. ప్రవచనాలు చెప్పుకొని బతుకుతున్నవాడిని, ఉద్యోగం సద్యోగం లేదు, నాకేం పెన్షన్లు ఉండవు. చేస్తున్న ఉద్యోగం కూడా 48 ఏళ్ల వయసులో వదిలేసిన వాడిని. ఏదో ఒక వృత్తికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నా మటుకు నేను 50,000 రూపాయలు ఇచ్చే మీకు చెబుతున్నా. అప్పుడే నాకు అధికారం వస్తుంది. లేదా అంతకుముందు నేను చెప్పదలుచుకోవాలి. చేశాకే చెప్పాలి. ఇదివరకు ప్రార్థన మీరు వినా, చేసినది చెప్పకుండా ఉండలేను, అలాగే చేయనిదాన్ని చెప్పను లేదు.
అందుకని అందరూ కూడా ఏదో పురాణాలు చెప్పుకుని బతుకుతున్న వాడిని, అవధానాలు చేసుకుంటున్న వాడిని నేనే 50,000 ఇచ్చాను అంటే జమీందారులందరూ ఎంత బాగా ఇవ్వాలో, ఎలా ఆదుకోవాలో ఆలోచించారు. అందున నాకు వారి ద్వారా తెలిసిన విశేషమైన వార్త, చాలా సంతోషించాలి. తెలుగువారందరూ ఒకటే, ప్రాంతములు వేరుపడినను బాధ లేదు, స్వాంతములు వేరుపడకున్న చాలున్నది అని పద్యవల్లాను నేను ఇదివరకు. అలాగా ఈ తెలంగాణ రైతుల్ని ఆదుకోవడానికి ఆంధ్ర ప్రాంతం వారు విశేషంగా స్పందిస్తున్నారట. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. తెలుగు తల్లి 2 కళ్ళతో ఆనంద బాష్పాలు రాల్చి వారిని ఆశీర్వదిస్తుంది. నేను ఆంధ్రుడిని ఎందుకు గర్విస్తున్నాను నిజంగా ఈ విశాల భావానికి. అందరూ ఎటువంటి భేదము లేకుండా స్పందించండి. ఆ రైతులందరినీ ఆదుకోవలసిన పూచి మనకుంది. అలాగే ప్రభుత్వాలు కూడా ఇదివరకు ఒక సంఘటన మనం చెప్పుకోవాలి. 72, 74 ప్రాంతాల్లో, తెలంగాణలో, ఆంధ్రాలో కూడా కొన్ని చోట్ల విపరీతమైన కరువు వచ్చినప్పుడు అసలు ఏమీ పండనే పరిస్థితి వచ్చి గటక తాగి బతకాలనే పరిస్థితుల్లో ప్రభుత్వాలు కొత్త ఆలోచన చేసి అప్పుడు నాయకులు చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు కాబట్టి ప్రతి ఇంటికి బళ్ల మీద పట్టుకెళ్ళి నూలు ఇచ్చి, రాట్నం ఇచ్చి, ఉడికేలా చేసి, మర్నాడు ఏ రోజు కారో వారానికి ఒకసారి వచ్చి ఆ నూలు పట్టుకెళ్ళి ఇవ్వవలసిన చోటు ఇచ్చి, డబ్బులు పట్టుకొచ్చి వాళ్ళకిచ్చి, ఆ సమయానికి వాళ్ళని ఆదుకునేందుకు ఇతర వృత్తులు అలవాటు చేసి మహిళలు రైతు కుటుంబాలను పోషించేటువంటి అవకాశాన్ని కల్పించారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. ఇప్పట్లాగా ప్రజల్ని సోమరపోతులను చేసే సంక్షేమ పథకాలు పెట్టలేదు. వాళ్ళని కష్టపడి పనిచేయడం, తద్వారా సంపాదించుకుని ఆత్మవిశ్వాసం పొందడం అనేది అలవాటు చేశారు. ఈ విధానాలు మళ్ళీ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి తాత్కాలికంగా 1 ఏడాది 2 ఏళ్ల పాటు అప్పులు తీరిపోయేలా ఆదుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఏ కుటుంబం అప్పు చూసినా 3 లక్షలు 4 లక్షలు లేదు. బ్యాంకుల్లో పెద్ద పెద్ద జమీందారులు 100 కోట్ల అప్పులు పెట్టి ఎగ్గొట్టేస్తున్నారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవట్లే. వీళ్ళు ఏమిటంటే చేసుకోవడం. గట్టిగా ఊళ్ళో ఉండే జమీందారు తలుచుకుంటే 10 కుటుంబాల అప్పులు తీర్చగలరు వెంటనే. పెద్ద సమస్య కాదు ఇది. ఆ హృదయం ఉండాలి తప్ప. ఆ హృదయాన్ని మనమంతా అలవాటు చేసుకుందాం. నవజీవన వేదం సారాంశంగా, సుందరకాండ సారాంశంగా యథావిధిగా కథా ప్రవేశం చేద్దాం. ఎవరికీ ఇయ్యకుండా, తాను అనుభవించకుండా దాచిపెట్టడం ఒక నేరమైతే, పాపాత్ములైన వాళ్ళు, అక్రమ సంపాదన చేస్తున్న వాళ్ళు, అక్రమాలు సాగిస్తున్న వాళ్ళు, ఆడవాళ్ల మీద దౌర్జన్యాలు చేసేవాళ్ళు, తమ పెత్తనం నడుస్తోంది అనుకోవడం మరొక రకమైన అమాయకత్వం, అజ్ఞానం. అందుకే సీతాదేవి చెబుతోంది, నిన్ను ఎవరూ ప్రత్యేకించి చంపవలసిన అవసరం లేదయ్యా. స్వకృతైర్హన్యమానస్య రావణ అదీర్ఘదర్శినః అభినందంతి భూతాని వినాశే పాపకర్మణః. స్వకృతైర్హన్యమానస్య అదీర్ఘదర్శినః రావణ. ఓ రావణ, దుర్మార్గుడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు అదీర్ఘదర్శి. కారణం అది. అదే సన్మార్గుడైతే ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. భగవద్గీతలో చెబుతాడు పరమాత్మ 18వ అధ్యాయం. ఈ సాత్విక సుఖం, సత్వగుణం అనేది ఎలా ఉంటుంది అంటే క్రమశిక్షణ, పద్ధతి, కట్టుబడి ఉండడం, ధర్మంగా ఉండడం, నీతిగా ఉండడం, న్యాయంగా ఉండడం, ఇవన్నీ అగ్రే విషమివ, ముందు కొంచెం చాలా ఇబ్బందిగా, బాధాకరంగా ఉంటాయి. అందరూ ఆక్షేపిస్తూ ఉంటారు కూడా. ఎలా ఉంటే నడవదరా అని చేతకాని వాడి కింద మాట్లాడతారు. నడవడం ఒకటే ముఖ్యం కాదు, ఆగిపోతే నష్టం ఏమిటని అడగాల వాడిని. చాలామంది అంటారు యథార్థం మాట్లాడితే లోకంతో విరోధం. అవును, లోకంతో విరోధానికి సిద్ధంగా ఉన్నాం. అప్పుడు ఏం చేస్తాం? సిద్ధంగా ఉందాం. ఏమిటి లోకం? కన్ను మూస్తే లేదు ఈ లోకం. ఒక్కసారి మనిషి కన్ను మూస్తే లోకంతో ఏమిటండి సంబంధం? వెంట్రుక మొక్క. ఏ లోకంతో విరోధానికి ఎందుకు భయపడాలి? యథార్థం మాట్లాడడానికే ఇష్టపడాలి. ఎవరితో విరోధం వస్తే, ఎంతమందితో వస్తే, ఈశ్వరుడితో అయితే రాదు కదా. ఆయన యథార్థవాది, యథార్థ స్వరూపమే ఆయన. ఇది ఆత్మవిశ్వాసం. భయపడుతూ ఉంటే ప్రతివాడితో ఏదో వస్తూనే ఉంటుంది. మంచిది ఇదే ఆదన. ఇలా ఉంటే నడవదు. ఇప్పుడు నడవకపోతే ఏమిటని అడగండి. చుక్క పెట్టేద్దాం, ఏం అభ్యంతరం లేదు. అన్యాయాలు, అక్రమాలు చేస్తూ బతకడం కంటే బతుకు చుక్క పెట్టేయడం మంచిది. ఎలాగోలా బతకడం ఏంటండి? పద్ధతిగా బతకాలి. కానీ అలా బతికేవాళ్ళు, అక్రమంగా సంపాదించేవాళ్ళు, అక్రమాలు చేసేవారు, ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు చేసేవాళ్ళు, రకరకాలుగా ఆక్రమణలు చేసేవారు ఏమనుకుంటారో ఉంటే అదీర్ఘదర్శి దృష్టితో ఉంటారు. దీర్ఘకాలాలు కనిపించవు. తాత్కాలికంగా మన పెత్తనం నడిచే 10 ఏళ్లుగా మనకు అడ్డు లేదు. అదే గమనించాలి. జాతకంలో దశ అంటారు. దశ అంటే దశ కాదు, 10 ఏళ్ళు. ఒక దశ అనుభవించి పడిపోయిన వాళ్ళు ఎవరినైనా మీరు లెక్క చేసుకోండి. ఏ సంవత్సరంలో వాళ్ళకు ఉన్నత దశ పట్టిందో లెక్క చూడండి. తర్వాత 10 ఏళ్లకే పడిపోయి ఉంటారు వీళ్ళు. అదే దశ. సరిగ్గా 10, 92 అంటే 2002, 95 అంటే 2005, 2005 అంటే 2015 లెక్కే. సక్రమంగా ఉంటేనే అమ్మవారు ఉండేస్తుంది. లేదా రంగా నుంచి అవుట్, తీసిపారడమే. ఆడ్ మ్యాన్ అవుట్, అంతే.
ఇది దశ. ఈ ముందు దశ ఉందే దాన్ని చూసుకుని పొంగిపోతాడు. అదీర్ఘదర్శినక అంటే అర్థం. దీర్ఘదర్శనం ఉండదయ్యా. స్వకృతైర్హన్యమానస్య, వాడు చేసే పనుల వల్లే వాడు నష్టపోతాడు. ఎవడి కర్మఫలం వాడిని చంపుతుంది తప్పితే ప్రత్యేకించి దేవుడు కానీ ఇతరులు కానీ ఎవరిని చంపరండి. అందుకే భగవద్గీతలో చెబుతాడు పరమాత్మ, తస్వాత్మోత్తిష్ట యశోలభస్వ జిత్వా శత్రున్భంక్షవ రాజ్యము సమృద్ధం మయేవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. వీళ్ళందరూ నా చేతిలోనే చనిపోయారయ్యా, నిమిత్త మాత్రంగా ఓ బాణం వేయవయ్యా, అర్జునుడు చంపారని ఓ మాట వస్తుంది, ఊరుకో అన్నాడు. నా చేతులు అంటే అర్థం కృష్ణ పరమాత్మ చంపాడనా? ఆయన చంపవలసిన జరాసంధాదులను కూడా భీమాదుల చేత చంపిస్తే, ఆయన చంపవలసిన భగదత్తాదులను కూడా అర్జునుడి చేత చంపిస్తే కృష్ణ పరమాత్మ చంపడం ఏమిటండి? అక్కడ కృష్ణ పరమాత్మ అంటే దేవుడు, దేవుడు అంటే వీధి, వీధి అంటే వాడి కర్మఫలం విషయం. అది ఎవరి కర్మఫలం వారిని బతికిస్తుంది, ఎవరి కర్మఫలం వారిని చంపుతుంది. దేవుడు ప్రమేయం ఏమీ లేదు అందులో. ఆర్తితో ప్రార్థన చేస్తూ ఆదుకుంటాడు. అహంకరిస్తే ఇంకాస్త గట్టిగా దొక్కేస్తాడు. భగవత్ శక్తి అలా పనిచేస్తుంది. దాని లక్షణమేది. మయేవేతి అంటే అర్థం అది. స్వకృతైర్హన్యమానస్య, దుర్మార్గుడు తాను చేసిన దుష్కృతాల వల్లే పడిపోతాడు. త్రిభిర్వర్షై త్రిభిర్మాసై త్రిభిర్పక్షై త్రిభిర్దినై అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్రుతి. అతి తీవ్రమైన పాపం చేసినా, అతి ఉన్నతమైన పుణ్యం చేసినా 3 సంవత్సరాల్లో కానీ 3 మాసాల్లో కానీ 3 పక్షాల్లో కానీ ఒక్కొక్కసారి తీవ్రమైన పాపాలకి 3 రోజుల్లో కానీ ఫలితం అనుభవించి తీరతారు. మనం వెతకగలిగితే ప్రత్యక్ష ఉదాహరణలు మన చుట్టూనే ఉంటాయి. అంచేత నీ పాపమే నిన్ను కొట్టేయడం ఖాయం. అంచేత వినాశే పాపకర్మణగా, నీలాంటి పాపకర్మలు నశించిపోతుంటే అభినందంతి భూతాని, మా బాగా జరిగింది, మా బాగా జరిగింది, మా బాగా జరిగింది అని నీ చేతిలో నష్టపోయిన వాళ్ళు, బలాత్కారానికి గురైన వాళ్ళు, ఆక్రమణకు గురైన వాళ్ళు, అత్యాచారానికి గురైన వాళ్ళు అందరూ ఆడవాళ్ళు ముఖ్యంగా ఆనందిస్తారు అని ధైర్యంగా చెప్పిందండి అమ్మవారు. ఇప్పుడు ఎవరండి గడ్డిపరక? వాడేగా. ఇంత ధైర్యం వాడికి ఎక్కడుందండి? చివరికి ప్రార్థనల్లో భాగంగా ఏమంటాడంటే, నేను నువ్వు కనుక కాదంటే నేను చనిపోతాను, నువ్వు ఇలాగే మౌనము దాల్చి నా వలపు మాటలు గీటున బుచ్చేదేనియును నేను నిజంబుగా మరణింతునే అని దీనంగా మాట్లాడతాడు. ఇది నమ్ముము, నీకు బ్రహ్మహత్యా నికటేక దోషమును తప్పదు నిత్సలు వెంటనంటేను విశ్వనాథ వారి పద్యంలో. నువ్వు బ్రహ్మహత్య చేసిన పాపం కూడా ఇంతకంటే బ్రాహ్మణుడు ఎక్కడైనా ఉంటే కదా. ఇంతకంటే బ్రహ్మజ్ఞాని, ఇలాంటి వాడు బ్రహ్మజ్ఞానులు చేసే పనుల, బ్రాహ్మణులు చేసే పనుల ఇవి. అలాగే మాట్లాడతాడు. అంటే జాలి. అంటే కుర్రాళ్ళు చూడండి, ఎప్పుడు కూడా ఏదైనా ప్రేమించకపోతే నేను మింగేస్తా, నేను చచ్చిపోతానని బెదిరిస్తాడు. ఆ పిల్ల లొంగుతుందా, తర్వాత వీడు దాన్ని చంపేస్తాడు. ముందు నేను చచ్చిపోతా అంటాడు, అప్పటికి లొంగకపోతే నిన్ను చంపేస్తా అంటాడు. అసలు ఈ రెండు వైపరీత్యాలే. హత్య, ఆత్మహత్య తప్పితే ఇంకో మాట లేదేమిటి ప్రపంచంలో. అంచేతను ఎవరి కర్మ వారిని చంపుతుందయా. దుర్మార్గుడైన వాడు ఆ దీర్ఘదర్శనం లేక చేసే పనులేవో విజయవంతం అవుతూ ఉంటే, ధర్మాత్ములు వాడి ముందు తల ఉంచుకుంటూ ఉంటే, సజ్జనులు వాడు ముందు ఏదో తల ఉంచుకుని వెళ్ళిపోతూ ఉంటే గర్విస్తూ ఉంటాడు దీర్ఘదర్శనం లేకనాయన. ఎందుకంటే చెడ్డ పని ఎప్పుడు ముందు, మంచి పని ముందు విషంగా కనపడ తర్వాత అమృతప్రాయమైనట్టే చెడ్డ పని ముందు అమృతప్రాయంగా కనపడుతుంది, శాశ్వతంగా విషమైపోతుంది. గుర్తుపెట్టుకోవాలి. సిగరెట్ ముందు కాలుస్తుంటే బాగానే ఉంటుంది, దమ్ము లాగినట్టు, హాయిగా, గర్వంగా, ఎవరో మెచ్చుకుంటున్నట్టు స్టైల్గా ఉంటుంది. తర్వాత ఊపిరితిత్తులు కంటుకున్నాక అప్పుడు తెలుస్తుంది. మద్యపానమైనా అంతే, ఏదో సరదా కాలక్షేపం, నలుగురితో టైంపాస్ ఏవో చెబుతారు కబుర్లన్నీ. ఇక అది బాగా అంటుకున్నాక ఉండలేని పరిస్థితి. కళ్ళు ఏమైందంటే కల్తీ కళ్ళు, ఉండలేక చచ్చిపోతున్నారు. ఈవేళ విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. స్వకృతైర్హన్యమానస్య రావణ అదీర్ఘదర్శినక అభినందంతి భూతాని వినాశే పాపకర్మణక. దీర్ఘదర్శనం లేకుండా ఇటువంటి వంకర పనులు చేస్తున్నావయ్యా, జీవితం ఏమైపోతుందనే ఆలోచన లేకుండా తాత్కాలికంగా నీకేదో బెదిరించావు, లొంగారనుకుంటున్నావేమో, శాశ్వతంగా జరిగేది కాదు అది. అసలు ఈ కామోపభోగాల వల్ల వచ్చే ప్రయోజనాలు, అనుభూతులు కూడా శాశ్వతం కాదండి. అది క్షణికమైన అనుభూతి. దీనికోసం అని ఆలోచిస్తే దీనికోసం ఇంత గొడవ పెట్టుకోవాలని అర్థమైపోతుంది. ఆ వాంఛ ఎప్పుడైతే నశించిందో ఈ ప్రేమ అని నటించడం కూడా ఉండదు. యవ్వనంలో కలిగేది కామవాంఛ తప్పితే ప్రేమ కాదు. ప్రేమ వయసులో, ఆ వయసులో పుట్టే వ్యవహారాన్ని ప్రేమ అనరు, కామమనే అంటారు దాన్ని. అది ప్రేమ అయితే తల్లిదండ్రులమే ఎందుకు లేదు, మేనమామలమే ఎందుకు లేదు, గురువులమే ఎందుకు లేదు, కుర్రాడి మీదో అమ్మాయి మీదో ఎందుకు కలుగుతుంది? వయస్సులో పుట్టే వాంచేది. దానికి ప్రేమాన్ని ముసుగు తోడగాల్సిన పని లేదు.
సరే వయస్సు ఉడిగినా ఉంటుంది రావణాసురుడు లాంటి వాడి కర్మ మన కర్మను. అంచేది ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా కామవాంఛ వల్ల వీడైనా, అసూయ వల్ల, ఐశ్వర్యవాంఛ వల్ల, రాజరికం పెత్తనం కాంక్ష వల్ల దుర్యోధనుడైనా, దురహంకారం వల్ల శిశుపాలుడైనా, ఏ కారణం వల్ల ఎవరు నశించిపోయినా మనం గమనిస్తే స్వకృతైర్హన్యమానస్య మండోదరి చెప్పిన మాటే. వాడి పాపమే వాడిని హరిస్తుంది. అందుకే లోకంలో ఎవడు పాపాన్ని వాడు పోతాడు, ఎవడు పాపాన్ని వాడు పోతాడు. అయితే ఇది వైరాగ్యంగా తీసుకుని మాట్లాడకూడదు. ఆ పాపాన్ని వాడు పోవడానికి మనం చేయవలసింది మనం చెయ్యాలి. మనం చేయకుండా మాట్లాడటం అంటే చేతకాంతనమే. కనీసం మనకు జరిగినప్పుడైనా చేయాలా వద్దా, మనకు సంబంధం ఉన్నప్పుడైనా చేయాలా వద్దా, మన రంగంలోనైనా చేయాలా వద్దా. మన ఆఫీసులోనే లంచగొండతనం ఎక్కువైపోతుంది. అందువల్ల మనకే అప్రతిష్ట. అటువంటి వాడు మనమే బయటెట్టేయాలి. మనకెందుకండి వాళ్ళతో గొడవ లేనిపోంది. వారికి ఎంత గొడవైనా కానీ ఎవరు వారికి వత్తాశివని భగవంతుడు మనకి వత్తాశిస్తాడు. బయట పెట్టేయాలి. ఆ కార్యాలయంలో జరిగేది వారు బయట పెట్టకపోతే ఎవరు పెడతారు? అప్పుడు పెద్ద గొడవ అవుతుంది, కుదుపు వస్తుంది. కుదుపు రాకుండా ఏది కుదుట పడదు. అప్పుడు వచ్చేస్తుంది. దాన్ని అంబుడ్స్మెన్ అంటారు ఎప్పుడు భాషలో. తన దాంట్లో జరిగేది తానే ఒక పరీక్ష చేసి బయట పెట్టడం. విజిల్ బ్లోయర్ అని కూడా అంటారు అటువంటి వాడిని. విజిల్ బ్లోయర్ ఆంగ్లంలో మాటలు ఉన్నాయి వీటికి. ఎందుకంటే అక్కడ చేస్తారు అలాంటి పనులు. ఏ శాఖలో మనం ఉన్నాం ఆ శాఖలో అవినీతి మనమే బయట పెట్టాలి. దెబ్బకి సరవుతుంది, ఓ కుదుపు వస్తుంది. పైగా ఇక్కడ ఈ శ్లోకానికి ప్రమాణం అండి, యమధర్మరాజుని ఒక సందర్భంలో ఎవరో అడిగారు, పురాణాల్లో ఉంటుంది. నచికేత ఉపాఖ్యానంలో కూడా దీని ప్రశ్న వస్తుంది. స్పర్శ. మనిషి పోగానే వాడు స్వర్గానికి ఎడతాడో నరకానికి ఎడతాడో తెలుసుకునే అవకాశం ఉందా? బ్రహ్మాండంగా ఉందన్నట్టు ఆయన. మీ ఎవరన్నా ఫోటోగ్రాఫర్ నుండి పట్టు కూర్చుంటే తెలిసిపోతుందన్నట్టు. అదేమిటండి అంత ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా వాడిని అడగద్దు, వాడు అడగపోయాడు కదా. పక్కన ఏదో అపరకర్మ చేయించేవాడు వాళ్ళు ఎందుకు అడుగుతారు? వాళ్ళకేం తెలుసు? వాళ్ళు నక్షత్రం చూస్తారు. పర్వాలేదండి, అశ్విని మంచి నక్షత్రం, దాన్ని బట్టి కూడా అది వరకు సామాన్యమైన విషయం. అది ఊరికే ఈ మంచి నక్షత్రంలో పోవడం ఇవి ఎటువంటివి అంటే గేట్ పాస్, అవుట్ పాస్ ఇస్తారు బయటగా, అదనమాట. కాస్త లోపల రాణిస్తారు అంతే. ఓ శివరాత్రి నాడు పూజ చేయడం ప్రత్యేకంగా, పరమ పాపాత్ముడు ఎవడో శివరాత్రి నాడు పూజ చేస్తాడు. అది ఊరికే ఎందుకంటే ఆ పుణ్యలోకాలకు వెళ్ళడానికి ఒక అవుట్ పాస్ లాంటిది. లోపల ఆ గేటు దగ్గర ఎట్టుబడి పంపిస్తారు. అందుకని వాడు శాశ్వతంగా భోగాలను అనుభవిస్తాడని కూడా పొరపాటు. అలా ఉండదు పద్ధతి. ఎందుకంటే చూడండి, కొన్ని పెద్ద కార్యక్రమాలు అవి జరిగినప్పుడు ఎవరు మనకి వెళ్ళే అవకాశం లేదు, వెళ్ళాలని ఉంది. ఎవడో కాస్త దానికి సంబంధించిన ఒక పెద్దవాడిని పట్టుకుంటాం. వాడు చిన్న, నాకు మా కుటుంబానికి ఇచ్చారయ్యా 10 పాసలు, ఒకటి మిగిలిపోయింది తీసుకుంటాడు. అది పట్టుకెడితే రాణిస్తారు లోపలికి. పూర్తిగా అన్నీ చూడడానికి అవకాశం ఉంటుందా వేరే విషయం. అది ఈ విశేష క్షేత్రాలు, విశేష మహిమలు ఆ గేటు పాసులు లాంటివి. లోపలికి వెళ్ళాక మన బతుకు మందే. బాబు ఈ పాసుకు ఆ అధికారం లేదంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళాక. దీనికి అదే, ఇది రావడం వరకే వెళ్ళంటారు. భోజనం చేసే అధికారం లేదంటారు. ఆ టికెట్ వేరే అంటారు. ఉంటాయి. అక్కడ వ్యాఖ్యానాలు వింటే తెలుస్తుంది అన్నారు. పోయాడు, శనదులిపోయింది అమ్మయ్య అని అనుకుంటున్నారు అంటే వాడికి నరకం ఖాయం. మహానుభావుడండి. పెట్టి చేయండి, 10 మందికి పెట్టి చేయండి. ఆ ఇల్లాలు ఉండగా ఇంటికి వచ్చి ఎంతమంది భోజనం చేసామని దొడ్డ ఇల్లాలండి, అన్నపూర్ణండి, 145 వేవురు వచ్చారు ఈయన, అన్నపూర్ణకు వృద్ధి ఎవరు అతని గృహిణి అని ఆ ఇల్లాల గురించి మాట్లాడుకున్నారంటే ఆవిడకి స్వర్గం ఖాయం. ఇది లెక్క. అంటే ఈ జనసామాన్యంలో ఉన్నటువంటి మాటలు ఇవి నిజమే. అక్కడ తెలిసిపోతుంది. ఎందుకంటే మనలో ఒక ఇది ఉంది. ఆ పోయిన శవం దగ్గర ఎప్పుడు మనం ఆ సానుభూతిగా మాట్లాడుతూనే ఉంటాం, ఓ పక్క నిజాలు కూడా బయటకు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక చూడండి, వయస్సులో ఉండగా కొంతమంది రకరకాలుగా సుఖరోగాలు వచ్చే పనులన్నీ చేస్తారు మహానుభావులు, పైకి చెప్పరు. తర్వాత వస్తాయి, వచ్చాక పోతాడు అనుకో, వస్తాయి మరి రావేటి. ఒకప్పుడు దున్నేశాం మహాబలేశ్వరం నుంచి మానేపల్లి వరకు, అదే మరి అంటారు. వెంటనే అర్థమైపోయింది అందరికీ. ఇలా వస్తాయి వృద్ధాప్యం వచ్చాక, వయస్సులో ఉండగా తెలియవు. ఇవన్నీ స్వకృతములే. అందుకే ఇక్కడ చెబుతాం స్పష్టంగా. ఇటువంటి మాటలకు అవకాశం లేకుండానే సీతాదేవి సమాధానం ఇస్తాం. నువ్వు గడ్డి పరకవే అంటే సీతాకోక చిలుకలా వచ్చి వాలమంటావా అని గడ్డి పరకతోనే మాట్లాడుతోంది. ఇష్టం వచ్చినట్టు నన్ను ఎవరూ జయించేవాళ్ళు లేరు. మీ ఆయన కూడా నా నుంచి నిన్ను తీసుకెళ్ళలేడు, నేను తీసుకెళ్ళడం సాధ్యం కాదు.
అదేదో హిరణ్యకశిపుడు ఇంద్రుడు అంటూ పిచ్చి పిచ్చి పోలికలతో మాట్లాడాడే, దానికి సమాధానం చెబుతాం. ఏ హరిణంబో వచ్చి తినునెంతకు అంతకు నీవు అకంకృతి వ్యాకృతులాడవచ్చు. విశ్వనాథ వారి పద్యం. ఏ హరిణంబు వచ్చి తినునెంతకు అంతకు నీవు అకంకృతి వ్యాకృతులాడవచ్చు. ఇట ఆసురులుండిరి లేళ్ళు రావు, ఇట ఆసురులుండిరి లేళ్ళు రావు, నీవా హరిణాళికంతకు భయం బని చెప్పుము నీవటన్న వెర్రిదాన, నీవా హరిణాళికంతకు భయం బని చెప్పుము నీవటన్న, నీ సాహసమున్ మరుత్తతి ప్రశంసపునర్చెడునంచు చెప్పవే, నీ సాహసమున్ మరుత్తతి ప్రశంసపునర్చెడునంచు చెప్పవే. దుర్మార్గులు అక్రమంగా ఉండేవాళ్ళండి పెద్ద నాటకాలు ఆడతారండి. వాళ్ళకి జరిగిన అవమానాన్ని కూడా సన్మానంగా చెప్పేస్తూ ఉంటారండి. ఇక వినేవాడు చెవిలో పూలెట్టు కూర్చుంటే సరే ఏదైనా చెప్పేస్తారు. వాడికి ఏమిటో ఆ వినేవాళ్ళు కూడా అలా దొరుకుతారు. వాడు నిజంగా వింటున్నారని వీడు అనుకుంటాడు. వాళ్ళు చాలా తెలివిగా వింటున్నారు. వీడితో ఏవో కొన్ని అవసరాలు ఉండే వింటారు. హాయ్ 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 అంటారు. తన వెనకాల తెలుసు అంతా హే అంటారు. అంతే అయిపోయింది. అది చెబుతుంది ఇక్కడ. ఏ హరిణంబో వచ్చి తినునెంతకు అంతకు నీవు అకంకృతి వ్యాకృతులాడవచ్చు. ఏ లేడో వచ్చి మేసేసే వరకు ఎలాగ మాట్లాడతావు గడ్డి పరక, నువ్వెంత నీ బతుకెంత. అది ఏ హరిణంబు వచ్చి తినును ఎంతకో అంతకు నీవు అకంకృతి వ్యాకృతులాడవచ్చు. వ్యాకృతి అంటే పలుకు. గాయత్రి వ్యాకృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత. వ్యాకృతి అంటే పలుకు. వ్యాహారము అన్న అంతే. లపితం వ్యాకృతి. ఏ లేడో వచ్చి మేసేసే వరకు గడ్డి పరక ఊగుతూ ఊగుతూ నువ్వు ఎలాగే మాట్లాడతావు అంటే వీడిని ఇంత చేస్తే నిన్ను జయించడానికి గడ్డి పరక లేడి చాలరా సింహం ఒక్కల. ఓ లేడి చాలు. నువ్వు గడ్డి పరక లాంటి వాడు అయినప్పుడు శత్రువు లేడైతే చాలు. గడ్డి పరకల మీద సింహం రాదుగా. సింహము జన తృణము మేజుని లేడు వేస్తుంది. నేను చంపడానికి లేడు చాలరా అబ్బాయి, పెద్ద సింహం ఒక్కర్లేదు. ఇంకా లోకు చేసింది వాడిని. ధర్మం అండి. జ్ఞానం ధర్మం మనిషికి ఆ ధైర్యాన్ని ఇస్తాయి. చాలాసార్లు మనం వీరికి ఇంత ధైర్యం వారికి అంత ధైర్యం అనుకుంటే జ్ఞానం పొందినవాడు ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే జ్ఞాని దృష్టిలో ఈ ప్రపంచం మొత్తం మిథ్య, వాడి జీవితం సహా. అందువల్ల ధైర్యంగా ఉంటాడు. అదేమి పుట్టుకతో వచ్చేది కాదు, తర్వాత ప్రయత్నిస్తే రాదని ఎవరూ చెప్పలేదు. ఇలాంటి అజ్ఞానం మాటలు మాట్లాడుకో. మనం ఏది రాదును కూడా అలాగే ఉండిపోవడం. వస్తాయి, ప్రయత్నం వల్ల చాలా వస్తాయి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందినవాడు చాలా ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే ప్రపంచమే మిథ్య, వాడి జీవితంతో సహా. దాన్ని అలాగే చూస్తాడు. ఒక కళను చూస్తున్నట్టుగా. కళను చూసేవాడు కంగారు పడ్డం, సినిమా చూసేవాడు కంగారు పడ్డం. ఒక 2 నిమిషాలు ఏదైనా పడినా సినిమా అంతే ఎరుకుంటాడు. అంతే జీవితంలో అలా ఉండ. ఆ జ్ఞానాన్ని పొందే ప్రయత్నమే ముందు చేయాలి. ఏదో పుణ్యాలు పాపాలు ప్రయత్నాలు ఇవో స్వర్గాలు నరకాలు ఇవి కాదు. ఎంతసేపు జ్ఞానం, అధ్యాత్మ జ్ఞానం. అంతా ఒక్కటే అన్న జ్ఞానం. ఇదంతా మిథ్య అన్న జ్ఞానం, బ్రహ్మ సత్యం అన్న జ్ఞానం. అక్కడ నుంచి వస్తుంది ధైర్యం అనేది. మిథ్యా ప్రపంచంలో మనం భయపడి చచ్చేంత గొప్పవాడు ఎవడున్నాడు ఎక్కడ? వాడు ఉండడు, మనం ఉండడం. ఏమిటా గొడవ? ముందు వెనక తేడా. ఆ ధైర్యంతో మాడుతూ అమ్మవారు జ్ఞానస్వరూపిణి, చిదగ్నికుండ సంభూత, చిది తత్పద లక్ష్యార్థ. ఆవిడకి భయం ఏంటండి? ఒక పాత్రోచితమైన భాషలో మాట్లాడుతుంది, భయపడినట్టుగా నటిస్తుంది, కానీ ఆవిడకి భయం ఏంటండి? ఏ హరిణంబు వచ్చి తినునెంతకు అంతకు నీవు అకంకృతి వ్యాకృతిలాడవచ్చు. ఇలాగే మాట్లాడుతూ ఉండు అహంకారంతో. ఆ లేడొచ్చి మెసేసే వరకు అలాగే ఉంటుంది నీ పని. ఇట ఆసురులుండిరి లేళ్ళు రావు. నీ ధైర్యం ఏమిటంటే ఇక్కడ రాక్షసులు ఉండరు కాబట్టి లేళ్ళు రావుగా, కాబట్టి గడ్డి పరక ధైర్యం అంటే. ఇక్కడ రాక్షసులంతా తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కొట్టేస్తారేమో లేళ్ళు రావు, కాబట్టి లేళ్ళు రావు కాబట్టి నేను క్షేమంగా ఉంటాను. అదనమాట నీ ధైర్యం. రాక్షసులు ఎలకాలం ఉంటారా? వెరుమొఖమా? ప్రతి అరణ్యం రాక్షసమయమైనా ఋషిమయమైన అరణ్యాలు ఏం లేవు. ఋషిమయాన్నంగా వీళ్ళు రాక్షసమయం చేసింది. మరో మహానుభావుడు పుడతాడు, దాన్ని మళ్ళీ ఋషిమయం చేస్తాడు. అంచేత నాగరికత హిందూ ధర్మం ఎప్పుడూ దెబ్బతింటాయని కంగారు పడక్కల. మన పని మనం చేస్తే చాలు. మన వల్ల దెబ్బతినకుండా ఉంటే చాలు. మన అజ్ఞానం వల్ల మన చేదస్థాల వల్ల దెబ్బతినకుండా ఉంటే చాలు. దాని ఆచరణ వల్ల అది బతుకుతుందని ప్రచారం వల్ల కాదు. గ్రహించాలి, ఆచరించాలి, ఆచరించాలి, ఆచరించాలి. ఆ జ్ఞానాన్ని, ఆ త్యాగాన్ని, ఆ ధైర్యాన్ని అలవాటు చేసుకోవాలి. అది ఆచరణ. అందుకని ఇక్కడ రాక్షసులు ఉన్నారు లేళ్ళు రావు అని చెప్పు. ఓ పని చేయి, లేళ్ళ కబురు చేసి వద్దామనుకునే లేళ్ళకు కూడా నువ్వు భయపెట్టే వాటిని. ఎలాగా? నీవా హరిణాలికి అంతకు భయం పని చెప్పు నీవటన్న. అందుకని ఎలాగో లేళ్ళు ఇక్కడికి రావు కాబట్టి రాక్షసులు ఉన్నారనే భయంతో లేళ్ళు రావు.
రావు కాబట్టి అసలు గడ్డిపరకకి లేళ్లు భయపడుతున్నట్టుగా చెప్పి, లేళ్లు నిజానికి భయపడుతున్నది రాక్షసులకి. కానీ గడ్డిపరక ఏం ప్రచారం చేస్తుంది? సాటి గడ్డిపరకల్లో కాస్త లావుగా ఉండే గడ్డిపరక, అది లేడెందుకు రాలేదు మేయడానికి నాకు భయపడి. మరే గడ్డిపరకకి లేడి భయపడుతుందా, లేడి గడ్డిపరక భయపడుతుందా? అది విశ్వనాథ వారి వైద్యం. కొంతమంది దుర్మార్గులు, అక్రమ సంపాదనా పరులు ఇలాగే మాట్లాడతారు. దగ్గర వాళ్ళ దగ్గర, భక్తుల దగ్గర, శిష్యుల దగ్గర, అనుచరుల దగ్గర. ఏమనుకుంటున్నావు మరి? అది మన బట్టి ఎవరు రాలా, లేకపోతే ఈ పాటికి మూసేసేవాళ్ళు. ఈయన ఎప్పుడు మూసేస్తారో తెలియదు ఈ మాట్లాడేవాడిని. నీవా కరిణాలికంతకు భయం బని చెప్పుము నీవటన్న. ఆ లేళ్ళు రాక్షసులు ఉన్నారు కదా అని నిన్ను తినకుండా భయపడి అక్కడ ఉండిపోతే అసలు నీకే భయపడుతున్నట్టుగా చెప్పేసి. అంటే ఇక్కడికి రావడం, ఇంకా రావడం ఎందుకు ఆలస్యం అవుతుందంటే మండోదరి, త్రిజట, విభీషణుడు లాంటి మహానుభావులు ఉండడం వల్ల. హనుమంతుడు కూడా ఇంకా లంకా దహనం ఎందుకు చేయలేదు అంటే అలాంటి మహానుభావులు కూడా నష్టపడతారు కదా అన్న ఉద్దేశంతో. అంతేగా రావణాసురుడికి భయపడి కాదు. ఇది తాత్పర్యం విశ్వనాథ వారు చేత చేత మాట్లాడిస్తున్న విధానం. అందుకని అందరికి చెప్పేసి, ఇవ్వండి చెప్పేసి. ఎందుకంటే పైగా నీ సాహసమున్ మరుత్తతి ప్రశంస పొనర్చునటంచు చెప్పవే, మరుత్తతి ప్రశంస పొనర్చెడునంచు చెప్పవే. పైగా నాటకాలు రకరకాలుగా ఉంటాయి కదండి. మరి గడ్డిపరక లేడు ఎందుకు రాలేదు అని సాటి గడ్డిపర, మనం ఇంతకాలంగా బాగా ఎదిగి ఉన్నాం, ఏ లేళ్ళు మనం తినట్లేదేమంటే నన్ను లీడర్గా ఎన్నుకున్నారు మీరు, నన్ను నాయకుడుగా. ఈ పెద్ద గడ్డిపరక, ఈ గడ్డిలో మళ్ళీ ఇదో గడ్డి, ఇక్కడ ముష్టిలో వేరే ముష్టి, నన్ను ఎన్నుకున్నారు మీరు. నా వల్ల నాకు భయపడి లేళ్ళు రావట్లా. గడ్డిపరకి లేళ్ళు భయపడతాయండి, వినేవాళ్ళు ఉంటే అలాగే చెప్తారు. ఇంకో మాట అంటుందండి, పైగా గాలి వేస్తుంది కదా, గడ్డిపరకి ఇలా ఇలా ఊగితే అదేమిటి గాలికి ఊగిపోతే ఊగట్లేదు, అవి పొగుడుతుంటే సంతోషిస్తున్నా. అబ్బా భలే ఉంటాయి నాటకాలు. అది కవిత్వం. మరుత్తతి ప్రశంస యునర్చెడు నుంచి చెప్పవే. ఎంత బాగుంటుందండి రామాయణ కల్పవృక్షం. ఎన్ని ఊహలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని భావాలు, ఎంత భాష, ఎంత మహానుభావుడైనా. కానీ మన పురాణాలు, మన కావ్యాలు, విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం నిన్నగాక మొన్న పుట్టింది, 60-70 ఏళ్ళు కాలేదు ఈ కావ్యం పుట్టి. ఏం చెబుతోందండి? గడ్డి పరకల్ లాంటి వాళ్ళు, వాళ్ళకి మీరు భయపడ్డమేంటి? ధర్మాత్ములై ఉండి అది ఊగుతుంది, గాలికి ఊగుతుంది. చెప్పడం మాత్రం ఏం చెబుతుంది? ఎవరో ప్రశంస చేస్తుంటే సంతోషించి ఊగుతున్నా. వినేవాడు ఉంటే అలాగే చెప్తారు కబుర్లు. ఇది విశ్వనాథ వారి కవిత్వం, ఇది సుందరకాండ. మనం అందరం ధైర్యంగా ఉందాం. ధైర్యాన్ని కోల్పోతున్నటువంటి రైతు సోదరుల్ని ఆదుకుందాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు భాషలో మాట్లాడదాం.